వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే అనేకమైనటువంటి కేసుల్లో విచారణ దాదాపుగా పూర్తయ్యి ఇక ఛార్జ్ షీట్లు వేసే సమయం వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కమిషన్ సంబంధించి కావచ్చు, తర్వాత ఈ కార్ రేసింగ్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే బోల్డ్ కేసులు. అన్నిట్లో కూడా ఇక ఛార్జ్ షీట్లు వేసి తుది విచారణ ట్రయల్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. అయితే మరి ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా కేసులు అనేక ఉన్నాయి, కానీ ప్రాధాన్యత క్రమం అనేటువంటిది కొన్ని పెట్టుకున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నికల సమయానికే రాజకీయాలు, ఎన్నికలు అయిన తర్వాత ఒక్కసారి పదవిలో ఉన్నప్పుడు రాజకీయాలు అనవసరం, రాజకీయాలకి తావు లేదు, ఏదైనా సరే బాధ్యత నిర్వర్తించాల్సిందే అన్నటువంటి మాట అన్నారు. మరి బాధ్యత నిర్వర్తించాలి అన్నప్పుడు డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా నేరం చేశారు అన్నటువంటిది రుజువు అయితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అన్నప్పుడు ఆ నేర ఆరోపణతో పాటు నేర నిరూపణ కూడా చేయాలి. దానికి తగ్గ ఆధారాలు కూడా ఇవ్వాలి. టెక్నికల్ అంశాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఎవరెవరికి వెళ్ళాయి, ఎంత వెళ్ళాయి, ఇవన్నీ కూడా చెప్పాలి. సో దాదాపుగా నిందితులుగా ఎవరెవరు ఉన్నారు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ అక్రమార్జన కావచ్చు, అవకతవకలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఛార్జ్ షీట్లు వేయాలి. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూస్తే, ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 5 నిందితుల మీద నాంపల్లి కోర్టులో ఐపీఎస్ విజయ్ కుమార్ అదనపు ఛార్జ్ షీట్లు కూడా వేశారు. తర్వాత హైదరాబాద్ కమిషనర్ ఈ సిట్కి చీఫ్గా ఉండడం, పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ముందు నిర్వహణ పేరుతో ఆ హడావిడి ఇవన్నీ అయిపోయాయి. బట్ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంకా పేపర్ వర్క్ మీద దృష్టి పెట్టారట. ఎంతకాలం చేస్తారు పేపర్ వర్క్? దాదాపు 6,000 ఫోన్ నంబర్లు ట్యాప్ చేశారు. 6,000 ఫోన్ నెంబర్లు, జడ్జిలు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, పొలిటీషియన్స్, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అందరి మీద ట్యాపింగ్ పెట్టారట. అందులో చాలామందికి సంబంధించి ఉగ్రవాదులతో సంబంధాలు, అంటే తీవ్రవాదులు అంటే నక్సలైట్లు, వీళ్లతోటి సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు అనేటువంటి పేరుతో ట్యాపింగ్ చేశారట. దానికి మద్దతు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏంటనేది అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం మీద యాక్సిడెంట్లో 4 కీలకాధారాలు అక్కడ బూడిదైపోయాయి అనేటువంటిది ఒక ఆరోపణ. మరి అయ్యాయా లేదా అనేది ప్రభుత్వమే నిరూపించాలి. ఆ రోజు చెప్పినటువంటి దాని ప్రకారం ఎటువంటి ఆందోళన అవసరం లేదు, వాటన్నిటికీ కూడా బ్యాకప్ అనేది ఉంది, కోర్టుల్లోనే భద్రంగా ఉన్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది అక్కడ అయింది. తర్వాత ఇందులో కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అంటే దానికి తగ్గ ఆధారాలు ఉండాలి. అప్పుడు పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని, ఎవరెవరున్నారు, కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, అందరినీ కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకొని పూర్తి ఆధారాలతోటి ముందుకు వెళ్ళాలి. ఇలాగే మొత్తం అన్ని కేసులతో పాటుగా అటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ కార్ రేసింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించింది కావచ్చు, అన్నిట్లో కూడా, ఈవెన్ గొర్రెల స్కామ్ కూడా, అన్ని స్కాముల్లోనూ ఆధారాలతో ముందుకు వెళ్ళాలి. ఛార్జ్షీట్లు వేసి వాళ్ళని అరెస్టులు చూపించాలి, అరెస్ట్ చేయాలి అనేటువంటిది నిజంగా ఒక లక్ష్యంగా ఉంటే ఇప్పుడు ఈ పేపర్ వర్క్ అని, లేదంటే ఎన్నికల ముందు ఒక ప్రకటన, తర్వాత ఒక ప్రకటన అని ఇలా ముందుకు వెళ్లాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి అన్నట్టుగానే ఈ విచారణలు ఇవన్నీ కూడా సాగుతున్నాయి తప్ప ఏం లేదు. ఇక అసెంబ్లీకి వచ్చేసరికి వాడివేడిగా అటు అబద్ధ ప్రచారం, దాన్ని తుడుచుకోవడం అన్నట్టుగానే సరిపోతుంది తప్ప ఈ కేసులు తప్పులు జరిగాయి అన్నటువంటిది, అంటే ఎన్నికల్లో ప్రచారానికి మాత్రమే ఈ కేసులు, ఆరోపణలు పనికొస్తాయా, అక్కడ వరకైనా ఆధారాలు చూపించి ప్రజల ముందు నిలబెట్టక్కర్లేదా? ఎందుకంటే ఇక్కడేమీ రాజకీయ నాయకుల సొమ్ము పోలేదు, వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల నుంచి తీసిపెట్టినటువంటి సొమ్ము ఏది కూడా పోలేదు. ప్రతి ఒక్కటి నిరంతరం కష్టపడినటువంటి తెలంగాణ ప్రజానీకం పైసా కూడబెట్టి ప్రతిదానికి పన్ను కట్టినటువంటిది ఉంది చూసారా, ప్రజల సొమ్ము. అదే ఇందులో స్కాములైనా, స్కీములైనా ఏం చేసినప్పటికీ కూడా. అందువల్ల దానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా నిందితులని బయట పెట్టాలి. ఆస్తులు రికవరీ చేస్తారా, ఏం చేస్తారా, అవన్నీ మళ్ళీ ఖజానాకి పెట్టాలి. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? ఇక్కడ ప్లాన్ ఏం లేదు, ఆయన ముందే చెప్పేస్తున్నారు. కేసీఆర్ని అరెస్ట్ చేయడమా, ఎందుకు రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి, ఇంకోటి అయితే నాకు అవసరం లేదు. నిందితులుగా ఉన్నటువంటిప్పుడు అందులో వచ్చిందా ఆయన ఆరోపణ, డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అయినా ఇప్పుడు పెద్ద అరెస్ట్ చేసి ఏం చేస్తాం? ఇప్పటికీ ఆయన అరెస్ట్ అయ్యి ఉన్నాడు, రోజు ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు కదా, బయటికి కూడా రావట్లేదు కదా. అది అంతకు మించిన అరెస్ట్ ఏముంది, ఇంకా ముసలోడు అయిపోయాడు అంటూ దానికి మాట్లాడుతున్నారు. ఇంకా ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తే ఇవన్నీ ఎన్నికల ఆరోపణలాగే మిగిలిపోతాయి తప్ప ఇంకేముండదు. ఛార్జ్ షీట్లు వేసినా రేపన్న రోజు ట్రయల్కి ఎప్పటికెళ్తుంది, ఎప్పుడు చేస్తారు, దానికి కూడా సరైనటువంటి సమాధానం లేదు. మరి ఏం చేస్తుంది సర్కార్? వదిలేస్తుందా, లేదు ముందుకు అడుగు వేస్తుందా?
వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.